హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఇక మ్యాడీ అయితే ఎంత చెప్పినా వినకుండా మధుని ఎలాగైనా కాపాడుకోవాలి, మధుని వాళ్ళకి అప్పగించాలి, నేను వెళ్తున్నానమ్మా అని ఇక మ్యాడీ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక అప్పుడే ఇక మ్యాడీ మధు వాళ్ళ ఇంటికైతే వస్తాడు. అంకుల్, మీరేమీ బాధపడకండి, ఎలాగైనా మధుని నేను మీ దగ్గరికి చేర్చుతాను, మీరు టెన్షన్ పడకండి అంకుల్. అయినా కార్ నెంబర్ చూసావా చంటి అని ఇక మ్యాడీ చంటిని అడుగుతూ ఉంటాడు. లేదమరిక అబ్బాయి, నేను ఆ టెన్షన్లో ఏమీ చూడలేను అబ్బాయి అని అంటూ ఉంటాడు చంటి అయితే. అప్పుడే ఇక మ్యాడీ అయితే కారు ఏ కలర్లో ఉందో అన్న తెలుసా అని అడుగుతూ ఉంటాడు. అవును బాబు, నాకు తెలుసు అని ఇక రూప ఇక కలర్ చెప్తుంది. అప్పుడే ఇక పక్కింటి ఆయన ఇక మధు వాళ్ళ ఇంటికైతే వస్తాడు. అప్పుడే అమ్మ, సుబ్బారావు గారు సుబ్బారావు గారు, రూప మీ మధుమిత చనిపోయిందంట, అక్కడ డెడ్ బాడీ ఉందంట, న్యూస్లో కూడా వస్తుంది అని చెప్పగానే మ్యాడీ వాళ్ళ తల్లిదండ్రులు సుబ్బారావు, రూప, చంటి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటి, నా కూతురు ప్రాణం పోయిందా అని ఇక గట్టిగా మోర్రా ఏడుస్తూ ఉంటారు. అందరూ ఏడుస్తూ ఉండగా, అంకుల్, మధుకు ఏమీ కాదు, వాళ్ళు పొరబడినట్టుంది, ఇక ఆ డెడ్ బాడీ మధుది కాదు అని ఇక అంటూ ఉంటాడు. లేదు బాబు, నా కూతుర్ని వాళ్ళేమో చేశారని నాకు భయంగా ఉంది బాబు అని ఇక అంటూ ఉంటాడు సుబ్బారావు అయితే. ముందుగా మనం అక్కడికి వెళ్ళి అసలు మధునేనా లేక కాదో తెలుసుకుందాం పాండి అని ఇక వెంటనే మ్యాడీ ఇక సుబ్బారావుని, రూపని, చంటిని తీసుకొని డెడ్ బాడీ దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే ఇక డెడ్ బాడీ దగ్గరికి రాగానే రూప అక్కడికక్కడే కుప్పగూలి ఏడుస్తూ, అమ్మ మధు, మమ్మల్ని ఇలా చేసావని అనుకోలేదమ్మా, నేను నా కూతురు కంటే, నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను, కానీ ఈరోజు మమ్మల్ని ఈ నడి రోడ్డుపై వదిలేసి నీ ప్రాణాలు తీసుకుంటావని అనుకోలేదమ్మా, నేను కాపాడుకోలేకపోయాము అని రూప ఏడుస్తూ ఉంటుంది. ఇక సుబ్బారావు కూడా చంటి అక్క అక్క అని ఏడుస్తూ ఉంటారు. అంకుల్, మీరేమీ ఏడవకండి, ఖచ్చితంగా ఆ డెడ్ బాడీ మధుది కాదు, నాకు తెలుసు అని ఏడుస్తూ కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటాడు. ఇక మ్యాడీ కూడా అప్పుడే ఇక మ్యాడీ ముందుగా వచ్చి ఇక నడుస్తూ, ముందుగా ఆ డెడ్ బాడీ ఎవరిదో చూద్దాం పద అంకుల్ అని అనగానే, మాకు ఆ డెడ్ బాడీని చూసి తట్టుకునే శక్తి లేదు బాబు అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీ ముందుకు వస్తూ ఉండగా అక్కడ కాలి పట్టి ఉంటుంది. ఆ పట్టిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు. అప్పుడే ఇక రూపానైతే ఈ కాలిపట్టి ఎవరిదో కాదు, మధుదే బాబు అంటే, మధు ఖచ్చితంగా ఆ డెడ్ బాడీ మధుదే అని ఇక రూప ఏడుస్తూ ఉంటుంది. అంటే ఇక గొలుసులో పోలిన గొలుసులు ఉంటాయి కదా ఆంటీ, ప్లీజ్ ఆంటీ మీరు టెన్షన్ పడకండి, ఆ డెడ్ బాడీ మధుది కాదని నాకు అనిపిస్తుంది ఆంటీ అని ఇక మ్యాడీ అయితే అలాగే ముందుకు వచ్చి ముందుగా ఇక ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పోలీస్ వాళ్ళు వచ్చి, ముందు మీరు ఆ డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారా, పోస్ట్ మార్టంకి పంపించాలా అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక వెంటనే మ్యాడీ అయితే వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడున్న డెడ్ బాడీపై క్లాత్ తీసి చూసేసరికి మధు కాదు. అది చూసిన మ్యాడీ చాలా సంతోషపడతాడు. ఆంటీ, అంకుల్, ఈ డెడ్ బాడీ మధుది కాదు, మధు బతికే ఉంది, మధు గురించి ఎలాగైనా మనం తెలుసుకుందాం, ఇక మధు చనిపోలేదని తెలిసింది కదా ఆంటీ, మీరేమీ టెన్షన్ పడకండి, మధు ఎక్కడున్నా మీకు తీసుకువచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది, మీరు ఇక ఏ టెన్షన్ పడకుండా ఇక ఎలాగైనా మీకు మధుని దగ్గర చేసేలా చూశాను, కానీ మీరు టెన్షన్ పడకండి, మిమ్మల్ని ముందుగా ఇంటికాడ డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత మధుని వెతుకడం మొదలు పెడతాను, మధుని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతాను అని ఇక మ్యాడీ అయితే అంటూ ఉంటాడు. ఇక మ్యాడీ అయితే సుబ్బారావు, రూప, చంటిని ఇంటికాడ వదిలేసి ఇక మ్యాడీ అయితే ఇక ఇంటికైతే వెళ్ళిపోతాడు. అప్పుడే బాబు, ఈ పూజ పూర్తయ్యాక నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఈ పూజ పూర్తి కాక ముందుకు వెళ్తే ఈ ఇంటికే అయిష్టం అని పూజారి గారు చెప్పగానే, ఇక సరే పూజారి గారు, పూజ కంప్లీట్ చేసేదాకా నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని ఇక మ్యాడీ అయితే పూజలో కూర్చొని పూజ పూర్తి చేసేస్తాడు. ఇక పూజ పూర్తి చేస్తూ, మీరు ఈ అగ్నిగుండానికి మొక్కుతూ మీరు అనుకున్న కోరిక కోరుకోండి, ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అని ఇక పూజారి గారైతే మ్యాడీకి చెప్పగానే, మ్యాడీ ఇక తన మనసులో మధు ఎక్కడున్నా మధు కనిపించాలి అని ఇక మొక్కుతూ ఉంటాడు. అప్పుడే ఇక మధును మాత్రం ఇక అక్కడ ఉన్న సంజు వాళ్ళ ఫ్రెండ్స్ సంజు కిడ్నాప్ చేస్తారు కదా, ఇక మధు మాత్రం నన్ను వదిలేయండి వదిలేయండి అని అన్నా కానీ ఎంత వినకుండా తనని వదిలేయకుండా, అలాగే ముందుగా మనం కాఫీ తాగుదాం పదరా అని ఇక అక్కడి నుంచి రౌడీలు వెళ్ళిపోతారు. అప్పుడే మధు అది గమనించి ఇక ఆ రౌడీలు తన ఫోన్ని ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోతారు కదా,
ఇంకా మధు అయితే నెమ్మదిగా నెట్టుకుంటూ ఆ ఫోన్ దగ్గరికైతే వస్తుంది. వెంటనే మ్యాడీకైతే మెసేజ్ చేస్తుంది. మ్యాడీ ఇక ఆ మెసేజ్ చూసి ఇక షాక్ అయిపోతాడు. అంటే మధు ఈ లొకేషన్‌లో ఉందా? వెంటనే మధుని తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ, నాన్నకి అప్పగించాలి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని చాలా సంతోషపడుతూ, అమ్మ మధు ఎక్కడుందో తెలిసిందమ్మా. చాలా సంతోషంగా ఉంది. వెంటనే మధుని కాపాడి మధుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి అప్పగించాలమ్మా అని ఇక మ్యాడీ ఇక నాగవల్లికి చెప్తాడు. నాగవల్లి మాత్రం ఈ మధు పీడ ఎన్నడు విరగడైతుందో అనుకుంటున్నాను. మధు చనిపోయిందన్న వార్త తెలిసి చాలా సంతోషపడ్డాను. కానీ అది చనిపోలేదని తెలిసి మళ్ళీ ఇక నాకు కోపం వచ్చేస్తుంది. మ్యాడీని మాకు దూరం చేస్తుంది. ఈ మధు వెళ్ళే మ్యాడీ మాకు చాలా దూరంగా ఉంటున్నాడు అని ఇక నాగవల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక మ్యాడీ అయితే అమ్మ నేను వెళ్ళొస్తాను. మధుని వాళ్ళ ఇంటిలో అప్పగించి ఆ తర్వాత తిరిగి వస్తానమ్మా అని ఇక మ్యాడీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నాన్న మ్యాడీ అని నాగవల్లి అంటూ ఉన్న మ్యాడీ మాత్రం వినిపించుకోకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక మ్యాడీ వెళ్ళిపోగానే ఇక అక్కడి నుంచి ఇక మధు పంపిన లొకేషన్‌కి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక మధు ఇక ఆ రూమ్‌లో పడి ఉండడం చూసి మధుని ఇక్కడ బంధించారు. అసలు మధుని బంధించే అవసరం ఎవరికుంటుంది? అయినా మధుకి శత్రువులు ఎవరు లేరు కదా! మరి మధుని కిడ్నాప్ ఎందుకు చేశారు? అని ఇక ఆలోచిస్తూ వెంటనే మధుని కాపాడాలి అని ఇక అనుకుంటూ మ్యాడీ వెంటనే ఇక ఆ రూమ్‌లోకైతే వెళ్తాడు. ఇక మ్యాడీ ఇక మధుని చూసి మధు వెళ్దాం పద మధు అని ఇక తనకు ముఖానికున్న మాస్క్‌ని తీసేస్తాడు. వెంటనే మ్యాడీ, మ్యాడీ అని ఏడుస్తూ ఉంటుంది. ఎవరు మధు? అసలు నిన్నెవరు కిడ్నాప్ చేశారు? వాళ్ళెవరో నీకు తెలుసా? అని ఇంక మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే లేదు మ్యాడీ నాకు వాళ్ళెవరో తెలీదు. వాళ్ళని నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. కానీ నన్ను కిడ్నాప్ చేశారు మ్యాడీ. ఇక నాకు చాలా భయంగా ఉంది మ్యాడీ అని ఇక ఏడుస్తూ ఉంటుంది మధు అయితే. నేనొచ్చాను కదా మధు! ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఇక మ్యాడీ, మధు ఇద్దరు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక అక్కడున్న సంజు చూసి వెంటనే ఒరేయ్! వీడొచ్చేసాడురా! ఆ మధుని కాపాడి తీసుకువెళ్తాడు. లేదు, లేదు వీడిని కూడా ఏదో ఒక కేసులో ఇరికించాలి. ఇక పోలీసులకి పట్టించాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు సంజు అయితే. వెంటనే ఆ గడియకి డోర్ పెట్టేసి ముందుగా మనం పోలీసులకి కాల్ చేద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇక్కడ ఏమి చేస్తున్నారో అనేది ఆ పోలీసులకి మనం అబద్ధం చెప్పి చేసేద్దాం. ఆ తర్వాత వాళ్ళని పోలీసులు పట్టుకు వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ గురించి సోషల్ మీడియాలో అన్ని విధాల ఇక టీవీలలో వస్తూ ఉంటుంది. వాళ్ళ పరువు పోతుంది అని ఇక అంటూ ఉంటాడు సంజు అయితే. సరేరా మనం వెంటనే పోలీసులకి ఫోన్ చేద్దాం అని ఇక సంజు అయితే పోలీసులకి ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఏదో జరుగుతుంది సార్. ఒక అమ్మాయి, అబ్బాయి ఇక రెడీ హ్యాండెడ్‌గా మాకు దొరికిపోయారు. ఆ రూమ్‌లో ఇక వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. ఇక్కడ ఇక్కడ ఎన్ని వే ఇక్కడ ఎంతమందికి ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు సార్. మేము చెప్పిన లొకేషన్‌కి రండి. వాళ్ళని రెడీ హ్యాండెడ్‌గా మీరే పట్టుకుందురు గాని అని ఇక చెప్పగానే వెంటనే పోలీసులు సరే మీరు చెప్పిన అడ్రస్ వెంటనే లొకేషన్ మాకు సెండ్ చేయండి అని ఇక పోలీసులు అనగానే సరే సార్ అని ఇక సంజు అయితే ఆ లొకేషన్‌ని సెండ్ చేస్తాడు. వెంటనే పోలీసులు ఒరేయ్! అక్కడేదో జరుగుతుందంట. ఇక అని ఇక వెంటనే పోలీసులు ఇక అక్కడికైతే వస్తారు. ఆ లొకేషన్‌కి వచ్చి ఇక డోర్ తీసి చూసేసరికి అక్కడ మధు, మ్యాడీ ఉంటారు. మధు, మ్యాడీని చూసి పోలీసులు వెంటనే ఒరేయ్! ఏం చేస్తున్నార్రా ఇక్కడ? ఇక్కడ ఇలా కాలేజీ వెళ్ళే అమ్మాయిలు ఇలా ఈ విధంగా ఉండడం కాలేజ్‌కని చెప్పి తల్లిదండ్రులకి అబద్ధం చెప్పి వాళ్ళని మోసం చేసి ఈ విధంగా మీరు తయారవుతారని అనుకోలేదు. మీలాంటి వాళ్ళు ఇలా బజార్‌లో కాలేజీలో ఉండడం కంటే పోలీస్ స్టేషన్‌లో ఉండడమే మంచిది అని ఇక పోలీసులైతే అంటూ ఉంటారు. అప్పుడు మ్యాడీ, మధు లేదు సార్ మేమిద్దరం ఇక ఫ్రెండ్స్. మేము బెస్ట్ ఫ్రెండ్స్ సార్. నా ఫ్రెండ్‌ని ఎవరో కిడ్నాప్ చేశారు. తన కోసం ఇక నేను ఇక్కడికి వచ్చాను సార్. ప్లీజ్ సార్ మాకేమీ తెలీదు సార్ అని ఇక అంటూ ఉంటారు. లేదు మీకు ఏమీ తెలీదని నాకు అర్థమైపోయింది. కానీ మీరు ఇక మిమ్మల్ని ఇలా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీలాంటి వాళ్ళ వల్ల ఎంతమందో ఈ విధంగా తయారవుతారని అర్థమైపోయింది అని ఇక అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడే ప్రెస్ వాళ్ళు కూడా వచ్చేసి ఇక మ్యాడీని, మధుని ఫోటోలు తీస్తూ ఉంటారు. అప్పుడే ఇక మ్యాడీని, మధు ఇక చాలా బాధపడుతూ ఏంటి
ఏంటి సార్ మీరు అసలు నిజం తెలుసుకోకుండా ఇలా చేయడం మంచిది కాదు సార్. ఒక అమ్మాయి జీవితం ఇలా చేయకూడదు సార్. మీరే ఇక చట్టాన్ని కాపాడాలి మీరే. అలాంటిది ఈరోజు ఈ అమ్మాయి జీవితాన్ని ఇలా చేయడం తప్పు సార్. అసలు తనని నేను కాపాడడానికే వచ్చాను సార్ అని మ్యాడీ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక ఇదంతా పోలీస్ స్టేషన్‌లో తేల్చుకుందాం పదండి అని ఇక మ్యాడీని, మధుని ఇక పోలీస్ స్టేషన్‌కైతే తీసుకొస్తారు. మధు మాత్రం ప్లీజ్ సార్ మాకేం తెలీదు సార్. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్. మేము చదువుకోవాలి సార్. మాకు చదువంటే చాలా ఇష్టం సార్. ఇక మేము చదువుకోవాలి సార్. ప్లీజ్ సార్ అని ఇంకా అంటూ ఉంటుంది. మధు అయితే ఇక నువ్వు చదువుకునేయాలని కోరుకున్నవి కాలేజీలో ఉండాలి. అక్కడ కాదు అని పోలీసులు అంటూ ఉంటారు. లేదు సార్ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అసలు నిజం మీకు తెలీదు సార్. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని ఇంకా బ్రతిమిలాడుతూ ఉంటారు. ఇక నుంచి మిమ్మల్ని వదిలేసిన మీ గురించి ఇప్పుడు అన్ని టీవీలలో టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు అన్ని న్యూస్‌లలో మీ గురించే మారుమోగుతుంది. ఎలాగో నీ జీవితం ఇలానే అయిపోయింది ఇక అని అంటూ ఉంటాడు. పోలీస్ అయితే అప్పుడే ఇక ఏంటి సార్ మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పినా మీరు వినడం లేదు. కానీ ఈ అమ్మాయి జీవితం ఇలా ఈ టీవీలలో ఈ విధంగా రావడం చాలా బాధగా ఉంది సార్. నా వల్ల ఈ అమ్మాయి బాధపడడం నాకిష్టం లేదు సార్ అని ఇంకా అంటూ ఉంటారు. అప్పుడే పోలీసులు నువ్వు ఈ అమ్మాయి జీవితాన్ని కాపాడాలంటే ఈ అమ్మాయి మెడలో తాళి కట్టడమే అని ఇక పోలీసులు అనగానే ఒక్కసారే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఇక నాకు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది సార్. ప్లీజ్ సార్ మమ్మల్ని ఇద్దరిని వదిలేయండి సార్. నా ఫ్రెండ్ తన జీవితాన్ని సంతోషంగా తను గడుపుతుంది. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. ఇక అప్పుడే మ్యాడీ ఇక మధుని చూసి చాలా బాధపడుతూ అంటే మధు ఈరోజు నేను మధు ఆ రూమ్‌లో అలా ఉండడం ప్రెస్ వాళ్ళు ఇక ఆ విధంగా ఫోటోలు తీయడం ఇక మధుకి నిజంగానే చాలా బాధాకరమైన విషయం. ఒక అమ్మాయి, అబ్బాయి రూమ్‌లో ఉండడం ఇక అందరూ నలుగురు నాలుగు విధాలా అనుకుంటారు. నేను మధుని కాపాడడానికి వెళ్ళానని వాళ్ళకు తెలీదు కదా! ఈ విషయంలో మధు జీవితం ఏమైపోతుందో నాకు కూడా భయంగా ఉంది. అంటే ఈ పోలీసులు చెప్పిన ప్రకారం మధు మెడలో తాళి కడితే ఇక మధుని ఎవరు వేలెత్తి చూపరు కదా అని ఇక మ్యాడీ అయితే అనుకుంటూ వెంటనే సార్ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను అని మ్యాడీ అనగానే మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి మ్యాడీ నువ్వు నా మెడలో తాళి కట్టడం ఏంటి మ్యాడీ? మీ అమ్మగారు ఊరుకోరు. నీకు శ్రియకు పెళ్లి జరిపించడానికి అన్నీ సిద్ధం చేశారు. ఇప్పుడు నువ్వు నా మెడలో తాళి కట్టనవసరం లేదు మ్యాడీ. ప్లీజ్ మ్యాడీ నువ్వు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపో మ్యాడీ అని ఇక అంటూ ఉంటుంది. లేదు మధు నేను నిన్ను వదిలేసి వెళ్ళే ప్రసక్తే లేదు. నువ్వు నా ఫ్రెండ్‌వి. ఈరోజు నీ గురించి అందరూ తప్పుగా అనుకోవడం నాకిష్టం లేదు. అందుకనే నీ మెడలో తాళి కట్టి ఇక నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక మ్యాడీ మాటలకి పోలీసులు వెంటనే ఇక పూలదండలు తాలిబొట్టు తెప్పిస్తారు. ఇక దగ్గరుండి పోలీసులైతే ఇక మ్యాడీకి మధుకైతే పెళ్లి జరిపిస్తారు. వెంటనే ఇక సార్ చూసారు కదా మేము ఇప్పుడు ఇద్దరం భార్యాభర్తలయ్యామా ఇక నుంచైనా మమ్మల్ని వదిలేస్తారా అని మ్యాడీ అనగానే వెళ్ళండి బాబు ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండండి అని ఇక పోలీసులు వాళ్ళిద్దరిని పంపించేశారు. ఇక మ్యాడీ మధుని తీసుకొని వస్తూ ఉండగా వెంటనే మధు మ్యాడీ నేనిప్పుడు నన్ను ఈ విధంగా చూస్తే మీ అమ్మ నాన్న ఊరుకోను మ్యాడీ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మ్యాడీ నువ్వు వెళ్ళిపో మ్యాడీ అని మధు అంటూ ఉంటుంది. లేదు మధు నువ్వు మా ఇంటికే రావాలి అని ఇక వెంటనే మ్యాడీ మధుని తీసుకొని ఇక దేవ ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక మ్యాడీ మధు దండలతో చూసిన నాగవల్లి శ్రియ ఇక దేవ అయితే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఒరేయ్ నువ్వు అక్కడే ఆగు అని దేవ అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటి ఇక నాగవల్లి అయితే ఏంటి నాన్న నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? తన కుటుంబం గురించి నీకు తెలుసు కదా! వాళ్ళు నిరుపేద కుటుంబం. మన స్టేటస్‌కి ఇంకా వాళ్ళు తూగరు. తెలుసు కదా నాన్న! నీకు శ్రేయకు పెళ్లి అనౌన్స్ కూడా చేశాం అందరి ముందు. అలాంటిది నువ్వు ఈ మధుని పెళ్లి చేసుకోవడం ఏంటి నాన్న? అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడే ఇక అనుకోని పరిస్థితులలో మధుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా. ప్లీజ్ అమ్మా అర్థం చేసుకోండి అని అనగానే ఏంట్రా అనుకోని పరిస్థితిలో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ అమ్మాయి గురించి ఇక న్యూస్‌లో వచ్చింది. అందువల్లేనా కానీ ఆ అమ్మాయిని ఆ విధంగా వదిలేసిన ఏదో విధంగా డబ్బిచ్చి ఎవరితోనో ఒకరితో పెళ్లి జరిపించేవాడిని కదరా నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా శ్రియని ఇప్పుడు శ్రియ ఎంత బాధపడుతుందో చూసావు కదా అని నాగవల్లి అనగానే
ఒకరి జీవితం నా వల్ల ఖరాబ్ అవుతుందంటే నేనెలా ఊరుకోనమ్మా అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. ఇక మ్యాడీని అలా అంటూ ఉండగా ఇక వెంటనే దేవా అయితే ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండనవసరం లేదు. ఇక నుంచి వెళ్ళిపోండి. నా మేనకోడల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నాకు మాట కూడా ఇచ్చాడు. అలాంటిది నా మాట కాదని ఇక నుంచి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి అడుగు పెడతాడా? లేదు. ఇక నుంచి మ్యాడీ ఈ ఇంట్లోకి రానవసరం లేదు. వాడిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా కంటికి కనిపించకూడదు అని దేవ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక శ్రియ మాత్రం ఇక బావ ఇంత మోసం చేశాడా అని ఇక ఏడుస్తూ ఉంటుంది. నిన్ను మోసం చేసిన నీ బావ ఇక్కడ ఉండడమ్మా అని ఇక దేవ అయితే అంటూ వెంటనే మ్యాడీని మధునైతే బయటికి పంపించేశారు. ఇక మ్యాడీ మధు అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక వాళ్ళిద్దరిని ఇక హారతిచ్చి ఇంట్లోకైతే రూప, సుబ్బారావు అయితే తీసుకొస్తారు. అమెరికా అబ్బాయి ఇక మా అక్క నిన్ను ప్రేమించింది అబ్బాయి నీకు తెలీదు కానీ అని చంటి అనగానే అప్పుడే ఇక ఏంటి మధు నువ్వు నన్ను ప్రేమించావా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక మధు అయితే అవును మ్యాడీ నేను నిన్ను ప్రేమించాను కానీ ఈ నిజం చెప్పకూడదనుకున్నాను. ఎందుకంటే మీ అమ్మ వాళ్ళు నీకు గొప్పగా పెళ్లి చేస్తారు శ్రీయనిచ్చి అందుకని ఈ నిజం చెప్పలేను మ్యాడీ అని ఇంకా అంటూ ఉంటుంది. మధు అయితే మధు అనుకున్న పరిస్థితులలో మన పెళ్లి జరిగిపోయింది. కానీ ఇక నుంచైనా మనం సంతోషంగా ఉందాం అని ఆ సంజు గానికి తగిన విధంగా బుద్ధి చెప్దాం అని మ్యాడీ అంటూ ఉంటాడు. ఇక మ్యాడీకైతే మధుయే చిన్ని అన్న నిజం తెలిసాక మరి మ్యాడీ మధుని వదిలేస్తాడా? లేక చిన్ని మంచితనం చిన్ని కుటుంబం గురించి తెలుసుకుంటాడా? తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.